ఆదిలాబాద్ లో బ్యాంకు నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఐడీబీఐ బ్యాంక్ వద్ద డిక్కీ పగలగొట్టి 3 లక్షలు అపహరించిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. 4 రాష్ట్రాల్లో ఇదే తరహాలో వీరు నేరాలకు పాల్పడ్డారు. నిందితుల నుంచి పోలీసులు 1,40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కలీం పేరైన ఒక బ్యాంక్ లో పోయి అతను 3 लाख రూపీస్ విత్డ్రా చేస్తారు. అది విత్డ్రా చేసిన తర్వాత అతను నమాజ్ చదవడానికి ఈద్గా పోతారు. అదే క్రమంలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్డ్ అక్కడ పోయి ఇతను స్కూటీ డిక్కీలో ఇతను అమౌంట్ పెడతారు 3 लाख. ఆ డిక్కీ నుంచి ఇద్దరు అన్నోన్ పర్సన్ అక్కడ డిక్కీ ఓపెన్ చేసి దొంగతనం చేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఫస్ట్ టీ తాగుతారు పక్కన టీ షాప్. దాని తర్వాత దొంగతనం చేస్తారు. వాళ్ళు ఫస్ట్ ట్రై చేస్తారు, బట్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. మనం ఇద్దరికి ఐడెంటిఫై చేసి వాళ్ళకి షివ్మోగా జిల్లా కర్ణాటక నుంచి పట్టుకొచ్చాం. షివ్మోగాలో ఒక భద్రావతి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ భద్రావతి చెందిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ వచ్చారు. ఒక పర్సన్ శంకర్ సన్ ఆఫ్ లక్ష్మణ్, ఇంకొకరు శేఖర్ వచ్చారు. తెలుసు సార్, శేఖర్ ఎక్స్పాండింగ్ ఉన్నాడు. శంకర్ సన్ ఆఫ్ లక్ష్మణ్ ఇతను దాదాపు ఇప్పుడు పట్టుకున్న తర్వాత ఈ రోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇతను దాదాపు 23 ఇట్లైన ఒఫెన్సెస్ ఇతను ఒప్పుకున్నారు. ఇతను ఇక్కడ మన జిల్లాలో వీళ్ళు చంద్రపూర్ లో ఒక బైక్ రామ్నగర్ ఏరియాలో బైక్ దొంగతనం చేసి 50,000 రూపీస్ ఇట్లా అటెంప్ట్